హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో బెల్లం గవ్వలు తయారు చేసుకుంటున్నామండి. వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ఇష్టపడి ఈ బెల్లం గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చూసేద్దాం. ఇక్కడ 2 కప్పులు నేను మైదా పిండిని తీసుకున్నాను. ఈ గవ్వలను నేను మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ హెల్త్ కాన్షియస్గా తీసుకోవాలనుకుంటే గోధుమ పిండి కానీ లేదంటే మల్టీగ్రెయిన్ ఆటాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1/2 కప్పు సుజీ రవ్వ తీసుకోండి. సుజీ రవ్వ గవ్వ పైన వైట్గా కనపడకుండా ఉండాలంటే దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న ఈ సుజీ రవ్వను కూడా మైదా పిండిలో వేసుకుందాం. దీనిలో చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. స్వీట్ తయారు చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దానిలో ఒక పించి బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా ఎక్కువ వేయకండి, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి గవ్వలు. కొంచెంగా వేసుకోండి. దీనిలో కాగబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్నైనా వేడి చేసి వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ చేసే ప్రాసెస్లో మనం వేసిన ఆయిల్ ఇంగ్రీడియంట్స్ అనేది బాగా కలిసిపోవాలి. అలా కలిసే విధంగా కలుపుకోండి. ఈ పిండిని ముద్దగా తయారు చేస్తే ముద్దకు వచ్చేలాగా ఉండాలి. ఒకవేళ మీకు ఇలా ఉండకు రాకపోతే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని కలుపుకోండి. మరి సాఫ్ట్గా కలుపుకోకండి. ఈ విధంగా కలుపుకొని దానిపైన 1 స్పూన్ నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుని దీనిపైన ఒక మూత పెట్టి 1/2 గంట సేపు పిండిని నాననిద్దాం. మూత తీసి చూస్తే పిండి బాగా నానింది. ఇది ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. మనం వేసిన సుజీ రవ్వ ఉన్న వాటర్ని కొంచెం తడేమైనా ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పిండి బాగా నాని సుజీ రవ్వ కూడా బాగా సాఫ్ట్గా అవుతుంది. మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత పిండిని కొంచెంగా తీసుకుంటూ స్మాల్ బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఈ బాల్ తయారు చేసేటప్పుడు 2 అరిచేతుల మధ్యలో పెట్టి రౌండ్ బాల్ వచ్చే విధంగా తయారు చేసుకోండి. బాల్ అనేది చిన్న సైజులో తయారు చేసుకోండి. మరీ పెద్దగా తయారు చేసుకుంటే గవ్వ పెద్దగా వచ్చి సరిగా వేగకుండా లోపల మెత్తగా అవుతాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా నేను మొత్తం బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు గవ్వలు తయారు చేసుకోవడానికి గవ్వల చెక్కని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క కనుక అవైలబుల్గా లేకపోతే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు వాడతాం కదా గరిటెను, దానినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గవ్వల చెక్క మీదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గవ్వల చెక్క మీద ప్రిపేర్ చేసేటప్పుడు బ్రొటన వెలుతో ఉండపైన వేసి గవ్వల చెక్క మీద ఇలా సాఫ్ట్గా అంటే కిందకి గవ్వ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా అన్ని గవ్వలను ప్రిపేర్ చేసుకోండి. ఈ గవ్వలు అనేది ఈవెన్గా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా తీసుకోండి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో లైట్గా వేడెక్కే వరకు వేడి చేసుకోండి. బాగా వేడి చేయకండి, కలర్ అనేది చేంజ్ అయ్యి గవ్వలకి సరిగా వేగవు. ఇలా ప్యాన్కి సరిపోను గవ్వలను వేసుకోండి. గవ్వలను వేయగానే కలపకండి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ గవ్వలను మనం మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కలర్ ఏమీ రాదు. ఇలా ఆయిల్లో
బబుల్స్ అనేది తగ్గిన తర్వాత వీటిని తీసివేసుకోవచ్చు. ఇప్పుడు బాగానే ఫ్రై అయినట్టే. వీటిని ఒక బౌల్లో వేసుకోండి. అలానే మిగిలిన గవ్వలను కూడా ఫ్రై చేసుకోండి. మిగిలిన గవ్వలు ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ గవ్వలను వేయించుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వల్లో ఉన్న బబుల్స్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక గవ్వను విరిచి చూస్తే లోపల గుల్లగా చాలా బాగా ఫ్రై అయినాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే గవ్వ అనేది గట్టిగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం పెట్టుకుందాం. ఈ గవ్వలకు పాకానికి నేను 1/4 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. 1/4 కప్పు బెల్లం అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే 1/4 కప్పు బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక్కసారి వడపోసి తీసుకోండి. లోపల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు బెల్లం పాకం అనేది ఏ విధంగా ఉండాలంటే కొంచెం తీగ పాకంలాగా రావాలండి. మరీ ఎక్కువ తీగ రాకూడదు. అలా అని మరి గులాబ్ జామ్ పాకంలాగా ఉండకూడదు. కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఈ గవ్వలను పాకంలో వేసి మొత్తాన్ని కలుపుకోండి. ఇలా కలుపుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఒక 1/2 అవర్ పాటు గవ్వలను ఆరనివ్వండి. గవ్వకు పాకం బాగా పట్టి గవ్వ ఆరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా అమ్మ వంటల ఛానల్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.